డాక్టర్ గారు, తనకెలా ఉంది? గాయం బాగా లోతుగా అయింది. బ్లడ్ బాగా లాస్ అయింది. హాస్పిటల్కి తీసుకురావడానికి చాలా లేట్ చేశారు. అతని ప్రాణానికైతే ప్రమాదం ఉంది. మా ప్రయత్నం మీద మేము చేస్తున్నాం. 24 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. ఏందన్నా ఇది? ఏం పాపం చేసినాడన్నా వాడు? ఎవరికేం అన్యాయం చేసినాడన్నా? అయ్యో అయ్యో, వాడికేమైనా అయితే నేను బతికేదే లేదన్నా. నేను బతికేదే లేదు, బతికేదే లేదు. భయపడొద్దమ్మా. నీ మెడలో నల్లపూసల తాడు వేయడానికి అతను చావుకి ఎదురొచ్చాడు. నల్లపూసల తాడు మెడలో కట్టుకునేదే ఏ ప్రమాదం రాకుండా కాపాడుతుందని, ఎలాంటి దోషాల్ని దగ్గరికి రానివ్వదు అని. ఇప్పుడు తన ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. భర్త ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడమని దేవుణ్ణి ప్రార్థించేది భార్యే. 5వ తనానికి ఆపదొస్తే యముడి యమపాశానికి కూడా ఎదురెళ్లి నిలబడిన ఆడవాళ్లు ఉన్నారు. నీ పసుపు తాడు బలంగా ఉండాలని, నీ మెడలో నల్లపూసల తాడు వేయడానికి హాస్పిటల్కి వెళదాం రమ్మన్నా రాకుండా తను నీకోసం నీ దగ్గరికొచ్చాడు. ఇప్పుడతన్ని కాపాడుకోవాల్సింది నువ్వే.